అండి ఈరోజు నేను మీకు పాలు లేకుండా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మిక్సీ జార్లో 1/2 కప్ షుగర్, 2 కప్స్ మిల్క్ పౌడర్, 1 కప్ వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో 1 బిగ్ సైజ్ బనానా వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 to 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత మళ్ళీ దాన్ని జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిపైన కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల నట్స్ అనేది మనకి లోపల తగులుతూ ఉంటే బాగుంటుంది. దానిపైన మరోసారి బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని డెకరేషన్ కోసం కలర్ చిప్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర చాకో చిప్స్ ఉంటే చాకో చిప్స్ వేసుకొని అల్యూమినియం ఫాయిల్తో క్లోజ్ చేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ రెడీ.